పరలోకం పోతావా నరకం పోతావా అనేటటువంటి ప్రశ్న దగ్గర ఆగకుండా నీ జీవితాన్ని ఎలా బాగు చేయాలి అన్న ఆలోచన. అలెగ్జాండర్ డఫ్ మన దేశానికి వచ్చినప్పుడు హీ ఇన్ఫ్లుయెన్స్డ్ లార్డ్ మెకాలే అనేటటువంటి ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేయటం కారణం చేత ఈరోజు మీరు ఇక్కడ అమెరికాలో ఉన్నారు. ద రీజన్ ఈరోజు మీరు అమెరికాలో ఉండి వ్యాపారం చేయగలిగి, ఉద్యోగం చేయగలిగి, H1Bలు తెచ్చుకుని, GCలు తెచ్చుకుని సిటిజన్స్ అవుతున్నారు అని అంటే ది ఓన్లీ రీజన్ ఈజ్ అలెగ్జాండర్ డఫ్, ఏ మిషనరీ టు ఇండియా. ఆయన వచ్చి లార్డ్ మెకాలేని ప్రభావితం చేసి అందరికీ చదువు, అందరికీ విద్య, ఆ విద్య ఆంగ్ల భాషలో ఉండాలి అన్నటువంటి ఒక చట్టాన్ని చేశాడు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ సమ్ ప్రీచింగ్ టీచింగ్, బట్ ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ లా మేకర్స్, ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్. ఆ పని, ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము యొక్క నవీనీకరణ, నూతన పరచటం అనేటటువంటి పనిలో అలెగ్జాండర్ డఫ్ పాల్గొన్నాడు. కాబట్టి ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు.